దాసరి రాము తెలంగాణ బలిజా కాపు చేసి మన బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు బీసీల యొక్క హక్కుల మీద వారి యొక్క చట్టాల పరిరక్షణ మీద వారు దీక్ష చేపట్టారు. నిన్న శనివారం ఉదయం దీక్ష మొదలైంది. వారికి మా కాపు సంఘం తరఫున పూర్తి మద్దతు మరి తెలియజేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం రావడం జరిగింది. వారు కూడా మొదటి నుంచి పేద బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం సాధించాలి, ఈ 1-2 కులాలే 70 ఏళ్ల పై నుంచి అధికారం అనుభవిస్తున్నాయి, మిగతా వాళ్ళకి అధికారాలు అందట్లేదు అన్న దాని మీద వారు పోరాటం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మరి రాజధాని మంగళగిరి కేంద్రంగా రాజధాని ప్రాంతాలను డెవలప్ అవుతున్నాయి. రాజధాని అంటే అన్ని కులాలకి అవకాశాలు ఉండేట్టుగా ఉండాలి, కానీ డబ్బున్న వాళ్ళకు అధికారం ఉన్న వాళ్ళకు వాళ్ళకే రాజధాని భూములు అందటం ఇలాంటివి జరుగుతున్నాయి. అందుకనే వారు బీసీ కులస్తులకు 1000 ఎకరాల పైన కేటాయించమన్నారు. అదే వారు అడిగే భావన ఏంటంటే బీసీలే కాదు, ఎస్సీలు మిగతా పేద కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సమన్యాయంగా ఈ ప్రాంతాల్లో మన రాజధాని ఏరియాలో అందరికి కూడా సమ హక్కులు ఉండాలి, సమ పరిపాలన వాళ్ళకి భాగస్వామ్యం ఉండాలి రాజధాని అని చెప్పని వారి యొక్క ఉద్దేశం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ప్రామిస్ చేశారో బీసీల యొక్క చట్టబద్ధత ఇలాంటి కొన్ని విషయాలు, నెక్స్ట్ అనేక కార్పొరేషన్లు పెట్టారు. ఈవెన్ మా కాపుకి కూడా కార్పొరేషన్ పెట్టారు. ఏ కార్పొరేషన్ కి నిధులు లేవు, అదేమనంటే డబ్బులు లేవు అని అంటారు. డబ్బులు లేనప్పుడు ఇన్ని పథకాలు ఎందుకు ఇస్తున్నారు? వెనిజులాని చేయాలన్నా, శ్రీలంకను చేయాలన్నా, మన రాష్ట్రాన్ని ఏం చేద్దామని మొన్న హిమాచల్ ప్రదేశ్ ప్రకటించేసి అప్పులు ఉన్నాము, మా దగ్గర డబ్బులు లేవు, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. రేపు ఆంధ్రప్రదేశ్ కూడా ట్రై చేద్దామని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల మీద అప్పులు చేస్తున్నాడని అన్నారు. ఆయన 5 ఏళ్ళలో చేసిన అప్పుని వీళ్ళు 2 ఏళ్ళలో తీసుకొచ్చారు. ఎవరు కట్టాలి వీటన్నిటికీ? కాబట్టి ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉండాలి. వారు రామచంద్ర యాదవ్ గారు అడిగినవన్నీ కూడా చాలా బాధ్యతాయుతమైన డిమాండ్లే, ప్రభుత్వం చెప్పినవే, అవి నెరవేర్చమని అడుగుతున్నాం. ఇది మా యొక్క వారి ఆలోచన కూడా ఈ పేద బడుగు బలహీన వర్గాలకు ప్రత్యామ్నాయంగా రాజకీయ వేదిక ఉండాలా, రాజ్యాధికారం సాధించాలని చెప్పని ఆయన కోరిక. మేమందరం కూడా కాపులో మొదటి నుంచి చెప్తున్నాం, బీసీ ఎస్సీ కులస్తులు అందరూ కూడా మా అన్నదమ్ములు, వాళ్ళని మా భుజాన్ని ఎక్కించుకొని అతిపెద్ద జాతిగా ఉండి వాళ్ళని మా భుజాన్ని ఎక్కించుకొని మేము వెళ్తాం. నాకే అధికారం మీద ప్రేమ లేదు, అన్యాయమైన అణగారిన వర్గాలకు రాజ్యాధికారం కావాలి మా కోరిక. దాంట్లో మళ్ళీ చాలా దశాబ్దాల తర్వాత అంటే ఏ రాజకీయ పార్టీలు ఎఫిలియేషన్ లేకుండా, ఏ కులాలకి ఏ అగ్ర కులాలకు ఎఫిలియేషన్ లేకుండా, ఏ మీడియా పత్రికలకి అనుబంధం ఎఫిలియేషన్ లేకుండా ఒక ప్రత్యామ్నాయ ఫోర్స్ గా రామచంద్ర యాదవ్ గారు నిజాయితీగా ఒక వేదికగా బయటకు వచ్చారు. అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఈ కాపులు, పేద వర్గాలు, ఎస్సీలు, మిగతా బీసీ వర్గాలు అందరి మీద ఉంది. మేమందరం కలిసి పనిచేస్తాం. ఆయన చేసే మంచి కార్యక్రమాలకి, రాజ్యాధికార సాధనలో మేమందరం అండగా ఉంటాం. మా కాపుల తరఫున వారు చేసే ఈ దీక్షా కార్యక్రమానికి ఈరోజు మా పూర్తి రైతుకి మద్దతు ఇస్తాం. థ్యాంక్ యూ.